హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి గోరుచిక్కుడు పెసరపప్పు వేపుడు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అన్నం చపాతీలకి ఈ ఫ్రై మనకి చాలా చాలా రుచిగా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. గోరుచిక్కుడిని నీట్గా వాష్ చేసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇక స్టవ్ ఆన్ చేసే బాండీ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసిన గోరుచిక్కుడిని 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసి గోరుచిక్కుడిని మెత్తగా ఉడికించుకోవాలి. మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ గోరుచిక్కుడిని ఉడికించుకోవాలండి. ఎక్కువ వాటర్ అనేది అసలు వేయకండి. కొన్ని వాటర్ వేసి లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఒక్కసారి బాగా కలిపి మూత పెట్టి గోరుచిక్కుడిని ఉడికించుకోండి. ఇలా ఉడికించుకోవడం వల్ల పోషకాలు అనేది ఎక్కడికి పోవన్నమాట మనకి. ఇలా గోరుచిక్కుడు ఉడికేలోపు పెసరపప్పును కూడా నానబెట్టుకుందాం మనము. ఇలా నానబెట్టాను నేనైతే. ఇలా వాటర్ కూడా ఎక్సెస్ వాటర్ ఏమన్నా ఉంటే ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టి కంప్లీట్గా వాటర్ అనేది అసలు ఉంచకండి. పొడి పొడిగా గోరుచిక్కుడిని ఉడికించుకోవాలి. ఇలా అదే కడాయిలోకి 3 to 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. 2-3 ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోండి. 2 ఉల్లిపాయలని స్లైసెస్గా కట్ చేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసి ఉల్లిపాయలని మగ్గించుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఉల్లిపాయలకి సరిపడా సాల్ట్ మాత్రమే వేస్తున్నాను. ఇందాక కూడా గోరుచిక్కుడులోకి వేసాము. ఒక్కసారి చూసి వేసుకోండి సాల్ట్ అనేది. ఇలా ఒక్కసారి ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి సాల్ట్ వేసాను. ఇక్కడ ఉల్లిపాయ మగ్గుతూ ఉంటుంది. ఒక మిక్సీ గిన్నె తీసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 8 నుంచి 10 వెల్లుల్లి, 12 నుంచి 15 ఎండుమిరపకాయలు, కొద్దిగా కొబ్బరి వేసి వాటర్ ఏమీ వేయకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. వాటర్ అనేది అస్సలు వేయకండి. వాటర్ వేయడం వల్ల పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. మనకు అంత టేస్ట్ ఉండదు. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత పెసరపప్పును నానబెట్టుకున్నాం కదా, ఎక్సెస్ వాటర్ అన్నీ తీసేసి ఓన్లీ పెసరపప్పుని మాత్రం వేసి ఇలా కంటిన్యూస్గా కలపండి. కొంచెం ప్యాన్కి స్టిక్ అవుతున్నట్టు ఉంటుంది. మనము ఇలా కలుపుతూ ఉంటే మనకి పెసరపప్పు కూడా ఆయిల్లో ఫ్రై అయిపోతుంది. మనకి ఇక్కడ 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. మనం ఇందాక గోరుచిక్కుడు ఉడికించేటప్పుడు కూడా పసుపు వేసాము. ఆప్షనల్ అనమాట. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇలా కొంచెం స్టిక్కీగా అవుతుంది. ప్యాన్కి అతుక్కున్నట్టు ఉంటుంది పెసరపప్పు. ఇలా కలుపుతూ ఉంటే మనకి పెసరపప్పు కూడా 50% కుక్ అయితే సరిపోతుంది. మనకి ఎలా తెలుస్తుంది అంటే పెసరపప్పుని ఇట్లా 2 బద్దలు అయితే సరిపోతుంది అనమాట మనం చేత్తో చూస్తే. ఇక్కడ తినేటప్పుడు కూడా పెసరపప్పు పంటికి తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మనం పెసరపప్పు కుక్ అయిన తర్వాత ఇందాక కుక్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడిని వేసి ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసిన పచ్చి కొబ్బరి, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, జీలకర్ర గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసేసి ఒక 5 మినిట్స్ పాటు బాగా కలపండి. ఇలా మనం మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల ఫ్లేవర్స్ అనేది బాగా పడతాయి అన్నమాట. గోరుచిక్కుడికి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. మనకి పెసరపప్పు, పచ్చి కొబ్బరి తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ మగ్గించుకోండి, సరిపోతుంది. ఫైనల్గా చాప్ చేసిన కొత్తిమీర వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అన్నం చపాతీలోకి చాలా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.